శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో 45వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద మాతాజీ పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ వెళుతున్నాం. సమర్థుల వారి ఉద్దేశ్యంతో ఉత్తమ గ్రంథము అంటే పరమార్థంలోకి మనుష్యులని మళ్లించేది, తాపత్రయాలను దూరం చేసేది, అవగుణాలను దూరీకరించేది, భగవంతుడి పట్ల విశ్వాసాన్ని పెంచేది, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిని ప్రసాదించేదిగా ఉండాలి. అందుచేత దాసబోధ అనే గ్రంథం ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నది. ఇది సమాజమంతటినీ కూడా సన్యాసులుగా మారమని చెప్పదు కూడా చెప్పలేదు. 4 ఆశ్రమముల వారికి అంటే బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకి చక్కగా వివరించి అందరూ చేసే పనులని నిష్కామంతో ధర్మ మార్గంలో ఆచరిస్తూ భగవంతుడిని నిరంతరం మనసులో ధ్యానించుతూ ఉండాలి. భూపై నరజన్మ భూపై నరజన్మ లభించినందుకు అభినందించాలి. ఎవరిని? భగవంతుణ్ణి. సార్థకతని సాధించుకోవాలి. ఆకలి, నిద్ర, భయాలు అనుభవిస్తూ వంశాభివృద్ధికై పిల్లల్ని కంటూ జీవితాన్ని చీకట్లో ముగించుకుంటే జంతువులకి మనకి తేడా లేదు. కాబట్టి మానవుడై పుట్టినటువంటి ప్రతి జీవుడు భగవంతుడిని స్మరించాలి, భజించాలి. పూర్వకర్మలను అనుభవిస్తూ సత్కర్మాచరణతో పునీతులు కావాలి. పరోపకారులుగా జీవించాలి. సర్వజీవులయందు ప్రేమ కలిగి పరస్పరం సహకారంతో జీవించాలి. స్వార్థ చింతన వలన అధోగతి పాలవుతారు. కాబట్టి స్వార్థమనే భూతాన్ని దరిచేరనివ్వకుండా త్యాగ గుణాన్ని కలిగి ఉండాలి. కోపం దరిచేరకుండా ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి. పుట్టడం, జన్మము, మరణము ఇదంతా శుష్క వేదాంతం. పుట్టుక వచ్చింది, మరి పుట్టుక లేకుండా ఉపాయం తెలుసుకుని అమృతుడై నిలబడడం కోసమే అని సమర్థుడు బోధించారు. నరదేహాన్ని హేయమైనదిగా భావాన్ని విడిచిపెట్టి లభించిన నరజన్మను దివ్యభావాల సంపుటిగా మార్చుకోవడం కోసం ప్రతి ఒక్కరూ దివ్యత్వాన్ని అనుభవించాలి. భగవంతుడు ప్రత్యేకంగా కొందరి సొత్తు కాదు, ఎవరు స్మరిస్తే వారి సొత్తు అని చెప్పారు. జనసమూహం సంసారంలో విడిచిపెట్టి నువ్వు దేనిని సాధించావో ఆ జ్ఞానమే జనానికి తిరిగి ధారపోయాలని సూచించారు. అదేవిధంగా ఏ విధమైన ద్రవ్య సంపాదనకైనా ప్రజలకే చెందించాలి అని చెప్పారు. వారు తన దాసబోధ గ్రంథం ద్వారా మూర్ఖులాన్ని వర్ణన చేశారు, ముముక్ష వర్ణనం చేశారు, ప్రవృత్తి నివృత్తి మార్గాలు చెప్పారు. మానవ జన్మ ఏ క్షణాన ముగుస్తుందో తెలియదు కాబట్టి ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా భగవంతుడిని సంకీర్తన మరొక మనసా అని తనకు తాను చెప్పుకున్నారు. అదే సమస్తమైనటువంటి బోధగా అనుగ్రహించారు. గురువులకి, శిష్యులకి ఇదే ఒక గొప్ప హెచ్చరిక. రాజులు, ప్రజలకి కూడా ఈ హెచ్చరిక చేయబడింది. ఎందుకంటే ఈ భూమిపై ఎవరు శాశ్వతం కాదు అన్నది అందరూ ఎరిగిన సత్యమే. కానీ ప్రకృతి ప్రతిక్షణం ఈ సత్యాన్ని మరుగున పరుస్తూ ఉంటుంది, మరుపు తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి సద్గురువులైన సమర్థుల వారి బోధన నిరంతరం మనం జాగృతం చేస్తూ ఉంటుంది కూడా. మేలుకో మానవా, మేలుకో అంటే మనం నిద్రిస్తున్నామా అని కాదు, కొన్ని తెలుసుకోవలసినటువంటి సత్యాల పట్ల విముఖులుగా అజాగ్రత్తగా ఉంటాం. ఆ విషయాల పట్ల మేలుకో. ఏమిటా విషయం అంటే రేపటి రోజు నీది కాదు, రాబోయే క్షణం నీది కాదు. అంటే నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. కాబట్టి ఈ వర్తమాన క్షణాన్ని వృధా చెయ్యకుండా పారమార్థిక విషయాల పట్ల మేలుకో అని దీని తాలూకా భావం. అదే దాసబోధ గ్రంథంలో ఉంది. తల్లి గర్భం నుండి బయటపడినటువంటి బిడ్డ ఎన్నాళ్ళు జీవించాడన్నది లెక్క కాదు. వాడు భగవంతుడనే తల్లిని తెలుసుకోవడం కోసం భక్తి అనే తల్లి గర్భం నుంచి ప్రసవించబడాలి. అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్య వృత్తుల భావాలతో సాంగత్యం కలిగినప్పుడు పరమాత్మని దర్శించగలడని మనకి సమర్థులు తెలియజేశారు. సమర్థ రామదాసస్వామి వారి అంతా కూడా ఆచరణ సిద్ధాంతమే. మనిషికి ప్రయోజనకారి కాని సిద్ధాంతాలు వృధా అని వారు నిరసించారు.
ఈ మహాత్ముని బోధలు విన్న ఏ వ్యక్తి అయినా తన భావాలను మార్చుకుని జీవిత పరమార్థాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలని మనకు తెలుస్తుంది. అనేక మంది పండితులు వారి నుండి సంస్కరించబడినట్లు మనం తెలుసుకున్నాం. అమాయకులు, పామరులు, పండితులు, విద్వాంసులు కూడా తేడా లేకుండా మహాత్ముడు అందరి పట్ల దయాపూర్ణ హృదయుడై వారి జీవిత గమ్యాన్ని చేరుకునే విధానాన్ని తెలియజేశారు. ముక్తి మార్గమే కాకుండా వారు రాజనీతి, ధర్మనిరతి, ఆత్మానాత్మ వివేకము, జీవుని ఉత్పత్తి, జనన మరణ వివేకము, నరజన్మ సార్థకత, 64 కళల ఉపాసనము, వేదశాస్త్ర పురాణ ఇతిహాస ప్రయోజనము, భిక్షావృత్తి ధ్యేయము, కవిత్వ కళ, శ్రవణ విధానము, నవవిధ భక్తి లక్షణాలు, హరికథ చాతుర్య లక్షణాలు మొదలైనటువంటివన్నీ కూడా ఆవశ్యకములైనటువంటి విషయాలను విపులంగా విశదీకరించి చెప్పారు. సాధకులు ఇదే సమాధుల్లో మెలుగుతున్నప్పటికీ పట్టించుకోకుండా విడిచిపెట్టవలసిన విషయాలను కూడా చక్కగా వివరించి చెప్పారు. వ్యక్తి వికాసానికి ఎలా మెలగాలో చెప్పారు, ఎలా ఉండకూడదో ఖండితంగా చెప్పారు. అధర్మాన్ని ఖండించడం అంటే సమర్థుల వారి దృష్టిలో అతి తేలికైనటువంటి పనిముట్టుగా నిరూపించబడింది. ఆ వ్యక్తిలో నుండి దుష్టగణాలని తప్పించితే అధర్మాచరణకి అవకాశం ఉండదు. అదే ఆయన నిర్వహించినటువంటి ధర్మ సంరక్షణ. భిక్షకుడు కానీ రాజు కానీ సరి అయిన సమయం వచ్చినప్పుడు భగవంతుని శరణు పొందక తప్పదని తెలియజేశారు. ఎటువంటి వారైనా తోటి వారికి హితం కోరాలని, అటువంటి వారే భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమవుతారని బోధించారు. ఏతావాత మహాత్ముని ప్రతిబోధ కూడా ఏ మానవుడు ఆచరణలో పెడితే ఆ మానవుడు మహనీయుడవుతాడు అన్నది సత్యం. కానీ అదే నిత్యానంద యోగి సుదీర్ఘంగా ప్రబోధించారు. సమర్థుల గురించి నిత్యానందుల వారు ఎలా చెబుతున్నారంటే, వారు దర్శిస్తున్న సమర్థుల స్వరూపమని ఊహించుకుంటూ తన్మయుడై విన్నాడు ఇక్కడ విద్యాసాగరుడు. అలాగే నిత్యేశ్వరుడై కొంతసేపు ఉండి, గురుదేవా జీవితం అంతా ఆపాదించి జ్ఞానాన్ని ఈ విధంగా తనకు దారపోసి ధన్యులయ్యారు అని చెబుతూ ఉంటే మరికొన్ని లీలను తెలుసుకోవాలి అన్న. అంటే ఎన్నో జన్మల పుణ్యం అయితే గాని అటువంటి పరమగురువు లభించడు. ఒకసారి పరమగురువును చేరి వారి పాదాల యందు మనస్సును లగ్నం చేయగలిగినటువంటి శిష్యుడికి ఈ జన్మలోనే ముక్తి లభించకపోయినా ఎన్ని జన్మలకైనా సద్గురువు విడిచిపెట్టడు. వారిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇది భగవంతుడి తాలూకు 6 కళ్యాణ గుణాల వైభవం. వాటిని షడైశ్వర్యాలు అంటారు. ఏమిటవి? సముగ్ర ఐశ్వర్యము, ఈశ్వరతత్వము, నియంత్రితత్వము. రెండోది సముగ్ర వైరాగ్యము, మూడోది సముగ్ర యశము, నాలుగవది సముగ్ర ధర్మము, ఐదవది సముగ్ర సంపద, ఆరవది సముగ్ర జ్ఞానము. ఈ 6 లక్షణాలని కళ్యాణ గుణాలు అంటారు. ఇవి భగవంతుని లక్షణాలు. ఈ లక్షణాలనే భగములు అంటారు. ఇవి కలిగినటువంటి వాడు భగవంతుడు. మానవుడైన ప్రయత్నం చేతి ఈ లక్షణాలు పొందితే వాడు భగవంత్ సమానుడే అని అంటారు. అన్ని జీవులని చక్కని మార్గంలో చూసుకుంటూ క్రమముగా తన వైపు ఆకర్షించుకోవడం పరమాత్మ యొక్క ఆశయం. అందులోని మానవ జీవితం పైన మరింత ప్రేమని కురిపిస్తాడు భగవంతుడు. ఎందుకంటే తన చేత సృష్టించబడినటువంటి మానవుని తన బిడ్డగా భావించి అతడి ఎదుగుదలకి తండ్రిలా కాంక్షిస్తాడు. తండ్రి యొక్క ఆశయాన్ని పుత్రుడు అవగాహన చేసుకుని నెరవేర్చడానికి పూనుకున్నప్పుడు తండ్రి ఎంతో సంతోషించడం నిత్యం మనం కళ్ళెదుట చూస్తున్నాం. అదేవిధంగా భగవంతుడు మన తండ్రి. మన ఆశయాలు తెలుసుకుని ఆచరించడానికి లేక సాధించడానికి ప్రయత్నించడం భక్తుని పట్ల, శిష్యుని పట్ల భగవంతుడు ఎంతో దయని కురిపిస్తూ ఉంటాడు. పొరపాటును పక్కదారి పడితే శిక్షించి బుద్ధిని సరిచేసి మళ్ళా సరి అయిన దారిలోకి తెస్తాడు. ఇదే గురు శిష్య సాంప్రదాయంలో నడుస్తున్నటువంటి సిద్ధాంతం. ఒకసారి సమర్థులు వడగాంకు వచ్చి జయరామస్వామిని కలుసుకుంటే, జయరామస్వామి గురుదేవ కొన్ని రోజులు తమరు ఇక్కడే ఉండమని ప్రార్థిస్తే, సమర్థుల వారు నిత్యం ఆ గ్రామ ప్రజలకి సత్సంగం నిర్వహించేవారు. ప్రవచనం ఒకరోజు ఇలా చెప్పారు: ఆనందానికి ఉనికి ఎక్కడుందో తెలియజేయండి. అప్పుడే జన్మించిన పిల్లవాడికి తల్లి ఒడిలో ఆనందాన్ని కొంచెం రోజులు గడిచిన తర్వాత ఆట వస్తువులతో బాలుడికి ఆనందం. తర్వాత పాఠశాలకు వెళితే తోటి పిల్లలతో ఆటలాడుకోవడం ఆనందం. ఒక్కొక్కప్పుడు ఆటలో దెబ్బలు తగిలితే తల్లికి చెప్పరు, అప్పటికి అదే ఆనందం. ప్రతి మానవునికి తల్లిదండ్రుల సహకారం ఎంత అవసరమో ఎంతో అవసరం. పెద్దవాడే విద్యావంతుడు, పనిమంతుడు అయితే కుమారుని చూసి తల్లిదండ్రులకు ఆనందం. తర్వాత కుమారుడికి పెళ్ళి ముచ్చట వారికి ఆనందం. పెళ్లి చేసుకున్న కొడుకు భార్యతో ఉండడం అదో ఆనందం. ఆ తర్వాత తల్లిదండ్రులు మరి ఇంకా గుర్తు ఉండరు. కొంతకాలమే ఈ ఆనందం.
తర్వాత బిడ్డలను కని పెంచడం, మళ్ళా వారికి అదే విధంగా పెళ్లి పేరంటాలు చేసి వంశాభివృద్ధి చేసేమని ఆనందిస్తారు. ఈ ఆనందం కూడా నిత్యం కాదు. ఈ కార్యక్రమాలు ఈ విధంగా నిర్వహించమని ఏ వ్యక్తి ఈ వల అంతా కూడా క్షణికానందమని గుర్తించి ఈ వలను ఛేదించుకుని నిజానందం అన్వేషించ ప్రారంభించిన ఎవడైతే చేస్తాడో వాడే వివేకవంతుడని అనిపించుకుంటాడు. వివేకం ద్వారా నిత్యం అనిత్యాన్ని గుర్తించగలరు. అనిత్య వస్తువుతో సహవాసం సంఘం చేస్తే తాను అనిత్యుడే అవుతాడు. నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది. గురుబోధ ద్వారా గ్రహించి సాధించి తాను శాశ్వత తత్వాన్ని అమృత తత్వాన్ని పొందగలడు. మానవుడిగా పుట్టిన లక్ష్యం ఇది. మృత్యువు నుండి తప్పించుకుని అమృతుడు అవడమే కర్తవ్యం. ఎన్ని విధములైనటువంటి సాధనలైనా నిత్యానందాన్ని బ్రహ్మానందాన్ని పొందే వరకు వదలకుండా చేయాలి. బ్రహ్మానంద స్థితి కలిగినటువంటి తర్వాత శరీరం పడిపోయే వరకు ఆ స్థితిని విడిచిపెట్టకుండా నిలిపి ఉంచగలిగినటువంటి వాడే ధన్యుడు అని చెప్పారు. ఆ మరుసటి రోజు సమర్థుల వారితో పాటు జయరామస్వామి స్నానానికి వెళుతూ ఉంటే వీధిలో ఒకరింటి నుంచి హృదయ విదారకంగా ఏడుపులు వినిపిస్తున్నాయి. జయరామస్వామి గారికి ఆ గృహస్థుడు పరిచయస్తులే. అందుచేత అక్కడ ఆగి ఏమిటి జరిగింది, ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నిస్తే ఆ ఇంటివారు వచ్చి, స్వామి చేతికందించినటువంటి పుత్రుడు హఠాత్తుగా మరణించాడు, ఇక నాకు దుఃఖమే కదా మిగిలిందని పెద్దగా ఏడుస్తున్నాడు. పక్కనే ఉన్న సమర్థుల వారు సంప్రదించకుండానే జయరామస్వామి, ఆ వ్యక్తి చనిపోలేదు, మీరు ఎందుకు ఏడుస్తారు అంటూ తన చేతితో శవం పైన ఇలా తిప్పాడు. వెంటనే ఆ శవంలో చలనం కలిగి అతను లేచి కూర్చున్నాడు. అందరూ సంతోషంతో మహాత్ములిద్దరికీ నమస్కారాలు చేసి తర్వాత సమర్థులు జయరామస్వామితో ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు సత్సంగంలో స్వామి సమర్థులు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ప్రపంచమే మృత్యువాహనం. కాలమే రేయింపగళ్ళు పేర ఆయువుని కబళిస్తున్నది. మృత్యు ఎల్లప్పుడూ కాలంతో సాంగత్యం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎవరిని ఏ విధంగా తీసుకువెళ్లాలో తెలియదు. విదేశమైన స్వదేశమైన ప్రయాణంలోనో నిద్రలోనో సర్జన విసర్జన సమయంలో ఆయా జీవుల పట్ల సంచిత కర్మలు పూర్తి అయినప్పుడు ఒక్క క్షణమేనని ఆలస్యం లేకుండా జీవుణ్ణి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి మానవుడు ఎప్పుడూ అన్ని వేళల్లోని పరలోక యాత్రకు సిద్ధంగా ఉండవలసినటువంటి బాధ్యత మనది. నీ ప్రయాణం రెప్పపాటులో ముగిసే మృత్యుదెబ్బకి ఎవరూ అడ్డు రాలేరు. బలవంతులు, బలహీనులు, బీదలు, ధనికులు, రాజులు, మహారాజులు, సైనికులు, యోధులు, శూరులు, వీరులు, అధినేతలు అందరూ మృత్యువుకి బద్ధులై ఉండవలసినది. సర్వ విద్యలలోని కళలలో ఆరితేరిన విద్వాంసులు, కళాకోవిదులు, ప్రతాపసూరులు, చక్రవర్తులు ఎవరినీ మృత్యువు విడిచిపెట్టలేదు. అశ్వపతి, నరపతి, గజపతి, ఛత్రపతి బిరుదులెన్ని ఉన్నా దానికి లెక్కలేదు. దాని పని దానిది. వేదాంగ పండితులు, పుణ్యపురుషులు, కీర్తనాకారులు, పిల్లలు, యవ్వనవంతులు, వృద్ధులు అన్న భేదం లేదు. మృత్యువాత పడకుండా ఉండాలని, మృత్యువును జయించాలనేవారు మృత్యువాతనే పడుతూ ఉంటారు. ప్రాణికోటి చతుర్విధం: జరాయుజాలు, ఉద్బీజములు, అండజాలు, స్వేదజములు, వీటన్నిటికీ మృత్యువే విశ్రాంతి స్థానం. ఈ లోకమే మృత్యులోకమని చెప్పబడింది. ఇది సత్యం. కానీ ఈ విషయం వివేకం ద్వారా తెలిసి సామాన్య మానవుడి పట్ల మృత్యువాతన పడకుండా వెలుగుండగా ఇల్లు చెక్క పెట్టుకోమన్నట్లు తాను సంపాదించిన ధనాన్ని వెచ్చించి పరోపకారం చేసి సత్కీర్తిని సంపాదించాలి. సాధన చేసి జ్ఞాన సముపార్జన ద్వారా జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి. ఈ శరీరం నశించిపోతుంది, కీర్తి శరీరము చిరంజీవిగా ఉంటుందని ఆత్మతత్వం మెరిగిన జ్ఞానులు, పూర్ణ పురుషులైనటువంటి యోగులు వారు చేయవలసినటువంటి కార్యాలు చేసి మృత్యువునికి సమర్పణాభావంతో సిద్ధంగా ఉంటారు అని బోధించారు. తర్వాత రోజున గురు శిష్యులిద్దరూ స్నానానికి వెళుతూ ఉంటే నదికి వెళ్ళాలని బయలుదేరితే మార్గమధ్యంలో ఒక నుయ్యి కనిపించింది. అక్కడికి వెళ్ళగానే సమర్థుడు, జయరాం, ఈరోజు నది దగ్గరికి వెళ్ళొద్దు, నూతిలో దిగి స్నానం చేద్దామా అన్నారు. బావి లోతు ఎంతో తెలీదు. బావికి మెట్లు లేవు. జయరామస్వామి దిగడానికి మెట్లు లేవు. పైగా నాకు ఈత రాదు, దూకితే ఎలా అన్నాడు. నేను ఉన్నాను రా, పర్వాలేదు, దూకమన్నారు సమర్థులు. సరే మీ ఆదేశం అంటూ జయరామస్వామి బావిలో దూకేశాడు. సమర్థులు వారు తిన్నగా చాఫల మఠానికి చేరుకున్నారు. వడగాం మఠంలో శిష్యులు, భక్తులందరూ ఈ స్వాములిద్దరూ నదికి స్నానానికి పోయి రాలేదేమి అని వంటలన్నీ చేసి ఎదురుగా చూశారు. కొందరు నదీ తీరానికి పోయి చూశారు. అక్కడెక్కడా ఎవరు వారి గురించి ఎక్కడా ఏమీ చెప్పలేదు. తెలిసిన వారందరిని అడిగి చూశారు. ఆచూకీ కొంచెం కూడా తెలియలేదు. అందరూ దిగులు పడి ప్రయోజనం ఏమిటి, 3 రోజులు గడిచిపోయింది, ఏం జరిగిందో తెలియలేదు. కనీసం ఈ విషయాన్ని చాఫల్ మఠంలో సమర్థుల వారి శిష్యులకైనా తెలియజేస్తే ఏం చెప్తారో తెలుస్తుందని 4 వ్యక్తులు చాఫల్ మఠానికి చేరుకున్నారు. అక్కడ సమర్థుల వారి దర్శనమైంది. ఆ 4 ప్రాణాలు కుదురుపడ్డాయి.
జయరాం స్వామి కూడా ఇక్కడే ఉండి ఉంటారనుకున్నారు. సమర్థులు వారికి పాద నమస్కారం చేసి, స్వామి గురువు గారు ఎక్కడున్నారు? మీ ఇద్దరు స్నానానికి పోయి తిరిగి రాలేదని మేము ఎంతో బాధపడ్డాం. చివరికి చాపల్లో ఏదైనా కబురు తెస్తుందని కంగారుతో వచ్చాం. తమ దర్శనంతో సంతోషమైంది. మా జయరాం స్వామి గారిని కూడా దర్శనం చేసుకుంటే మాకు తృప్తి కలుగుతుంది అన్నారు. చిరాకుగా ముఖం పెట్టి సమర్థుల వారు, వాడు ఎక్కడ చచ్చాడో నాకు తెలుసు, అడ్డమైన వాళ్ళ విషయాలు నాకెందుకు, వాడు నాతో రాలేదు, మీరే పోయి వెతుక్కోండి అంటూ విసుక్కున్నారు. వచ్చిన వాళ్ళు, స్వామి తమరే అలా సెలవిస్తే మాకు ఇంక దిక్కెవరు? ఏది ఏమైనా మా గురువుగారి సంగతి తెలిసే వరకు మీ పాదాలు విడిచిపెట్టాం. మీకు కాకుంటే ఇంకెవరికి తెలుస్తుంది? మీరే సర్వరక్షకులు శిక్షకులు అని పాదాలపై పడి దయచూపమని వేడుకుంటే కొంచెం సేపటికి సమర్థులు వారిని కరుణించి, సరే పదండి పోదాం, ఎక్కడున్నాడో వెతుకుదాం అని వారి వెంట నడిచారు. అందరూ కలిసి వడగాం బావి దగ్గరికి వచ్చారు. బావి దగ్గరికి పోయి, జయరాం ఇంకా ఎంతసేపు స్నానం చేస్తావు, బయటికి రా అంటూ అన్నారు. వెంటనే లోపల నుంచి నీటిపైకి వచ్చి, జయరాం స్వామి, నన్నే మీరు పైకి తీయాలి అన్నారు. వారి శిష్యులు తాళ్ళు చెక్కలు తీసుకొచ్చి వాటి సహాయంతో ఆయన పైకి తీశారు. వెంటనే సమర్థులకు పాదాభివందనం చేసి, జయరాం స్వామి గురుదేవా, నాకు ఇంతటి శిక్ష వేశారు, నేనేమి నేరం చేశానో తెలియజేయండి. సంతోషంతో ఇక ముందు అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని ప్రార్థించాడు. సమర్థులు వారు కోపం నటిస్తూ, నిన్న మొన్నటి ఘటననే మర్చిపోయావా? అరే బ్రాహ్మణ కొడుకును బ్రతికించావుగా, ఇందులో నీ ఉద్దేశం ఏమిటి? ప్రపంచంలో ఎవరూ చావకూడదనే? ఇది సృష్టికి విరుద్ధం. భగవాను నిర్ణయాలు వ్యతిరేకించడం కాదా? ఆలోచించుకో, తప్పో ఉప్పో నీకే తెలుస్తుందన్నారు. జయరాం స్వామికి తను చేసిన నేరం ఏమిటో తెలుసుకుని పశ్చాత్తాపంతో సద్గురుని పాదాలు పట్టుకుని, ఇకపైన ఇలా చెయ్యను అని మన్నించమని వేడుకున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి కొన్ని రోజులు వడగాంలో సత్సంగాలు నిర్వహించి ప్రజలకు భక్తి మార్గాన్ని ప్రబోధం చేశారు. నాయనా విద్యాసాగర, కొన్నిసార్లు సమర్థులు వారు చనిపోయిన ప్రాణులను వ్యక్తులని బ్రతికించలేదా అని మీకు సందేహం కలగవచ్చు. వారు అట్లా చేయడం ఎందు భగవంతుడైన శ్రీరాముని వారి ఆదేశం లభించిన తరువాతనే బ్రతికించారు, సిద్ధులను ఉపయోగించి కాదు. అందుచేత సిద్ధుల ప్రదర్శన వలన యోగ్యులకు ఆత్మోన్నతి లభించదు అని తన శిష్యులకు ఈ విధంగా బోధించారు. ఈ ప్రపంచంలో భగవత్కృప వలన లభ్యమయ్యేవన్నీ సిద్ధులతోనే లభ్యమవుతాయి. అందువలన చాలామంది సిద్ధుల గురించి సాధన చేస్తూ భక్తి మార్గాన్ని పోగొట్టుకుని ఆత్మోన్నతికి దూరం అయిపోతారు. సిద్ధుల వెంట పరుగులు పెట్టేవారు పేరు ప్రతిష్టలు, ధనము, విలాస వస్తు సముదాయము, వ్యసనాలు, ఇలా ఒకదాని వెంట ఒకదానిని పట్టుకుని పతనమయ్యే అవకాశం పొంచి ఉంటుంది. శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు వారు తన శిష్యుడైన విఠల స్వామిలా వారిలే మందలించి, ఆ టక్కులాడిని ఎప్పుడు విడిచిపెడతావు అనగానే ఆయన, ఇదిగో ఇప్పుడే తమ పాదాల వద్ద విడిచిపెడుతున్నాను అని కమండలంలో నీరు చేతిలో పోసుకుని స్వామివారి పాదాల వద్ద విడిచేస్తాడు. తర్వాత ఆయన ఎన్నడూ తిరిగి సిద్ధుల జోలికి పోకుండా భక్తి సామర్థ్యంతో ప్రజల్లో చైతన్యాన్ని తెప్పించారు. ఈ ఘట్టాన్ని మనం పూర్వం చెప్పుకున్నాం అని నిత్యానందులు చెప్పారు. మానవుడు సాధించవలసిన వానిలో ఉత్తమమైనది శుద్ధ భక్తి మాత్రమే. అటువంటి భక్తికి సాటి అనేది మరొకటి లేదు. దీని ద్వారా భగవంతుని కృప అపారంగా లభిస్తుంది. కాబట్టి ఈ ప్రాపంచిక వస్తువులని అనిత్యమేలని వీటి కోసం పాకులాడకూడదని తెలుసుకుని భగవంతుణ్ణి కీర్తించి భక్తులు తరించాలి. ఈ విషయాన్ని రూఢిగా చెప్పారు సమర్థుల వారు. శివాజీ ఎన్నోసార్లు ప్రార్థించిన వైభవాలు భోగాలు మనకు పనికిరావని నిరాకరించారని తెలిసి జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయనాదాలు చేశారు. విద్యాసాగరుడు పులకించిన మనసు శృతి కలిపాడు. అయ్యా, ఇవాళకి మనం 45వ రోజు పారాయణ బ్రహ్మాండంగా మనం పూర్తి చేసుకున్నాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ.